ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మరి కాసేపట్లో ప్రబల ఊరేగింపు మొదలవబోతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా రామరాజు, చూసావుగా నీ చిన్న కొడుక్కి ఏం అప్పగించినా ఇలాగే చేస్తాడు, ఇంతవరకు వాడు కలశాన్ని తీసుకురాలేదని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతిని తిడుతూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ కలశాన్ని తీసుకురావడంతో కలశాన్ని అందంగా అలంకరిస్తారు. ఇక అందరూ కూడా రావాలి, ప్రబల పోటీ దగ్గరికి రావాలి అని అరవడంతో ఇక వాళ్ళు భుజాన్ని వేసుకున్న ఆ పల్లకిని తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చే వరకు దాన్ని దించకూడదని చెప్పడంతో ఇక రామరాజు అయితే తన ముగ్గురు కొడుకులతో, విన్నారుగా, ఈ పల్లకిని ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టం అనిపించినా దీన్ని భుజం నుంచి కిందకి దించకూడదు, తిరిగి గుడిలోనే ఈ కలశాన్ని పెట్టాలి, అంతవరకు ఈ పల్లకిని ఇట్లానే మోయాలి. ఈ ప్రబల పోటీలో ప్రతి సంవత్సరం లాగానే మనమే గెలవాలి అని చెప్పి రామరాజు చెప్పిన మాటలకి ఇక పక్కన ఉన్న ధీరజ్, ఖచ్చితంగా ఈ పోటీలో మనమే గెలుస్తాం నాన్న అని చెబుతుంటే ధీరజ్ మాటలు వినకుండా రామరాజు పక్కకైతే తిరుగుతాడు. ఇంకా వేదవతి వాళ్ళకి హారతిని ఇచ్చి బొట్టయితే పెడుతుంది. అలాగే ఇక్కడ సేనాపతి అలాగే విశ్వాలకు కూడా వాళ్ళమ్మ రేవతి కూడా హారతినిచ్చి బొట్టు పెడుతుంది. ఇక ప్రభలు మొదలవుతాయి. ఇంతలో విశ్వ తను ముందుగానే పెట్టిన రౌడీలైతే ఇంకా విశ్వ వైపు చూస్తారు. విశ్వ ఎట్టి పరిస్థితుల్లో వాడు మళ్ళీ ఇక్కడికి ప్రాణాలతో రాకూడదు అని చెప్పి తన కళ్ళతోనే సైగ చేస్తాడు. అందులో ఆ రౌడీలైతే ఖచ్చితంగా ఆ ధీరజ్ గాన్ని ఈరోజు చంపే తీరుతామని వాళ్ళు కూడా ఇక విశ్వకి సైగ చేస్తారు. ఇక ఇంతలో ప్రభలు మొదలైపోతాయి. ఇంకా ప్రభలు తీసుకుని వాళ్ళు ఊర్లో నుంచి వెళ్ళి ఆ ప్రభలని మొత్తం తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి ఎవరైతే ముందుగా తీసుకొస్తారో వాళ్ళకి గుడిలో జరిగే మొదటి పూజ, అలాగే ఈ పోటీలో మొదటి బహుమతి అని చెప్పి ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అందరూ కూడా చాలా ఆశగా ఎవరు గెలుస్తారా అన్నట్టు చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం రామరాజు కుటుంబమే ఈ ప్రబల పోటీలో మొదటి స్థానాన్ని, మొదటి పూజని దక్కించుకుంటుంది. ఈసారి వాళ్ళ కుటుంబానికి పోటీగా ఎవరుంటారో చూద్దాం అని చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా రామరాజు అలాగే తన ముగ్గురు కొడుకులు ఆ ప్రబల పోటీలో ఆ పల్లకిని ముందుగా గుడికి తీసుకెళ్తాం కోసం అందరికంటే ముందుగా నడుస్తూ ఉంటారు. విశ్వ పెట్టిన రౌడీలైతే ఎలా అయినా ధీరజ్ని చంపడానికి ఆ పోటీలో ఉన్న పల్లకిల మధ్యలోకి ఒక్కొక్కరుగా చేరుకుంటారు. ఇక ధీరజ్ వెనుక ఓ కథను నుంచుని కత్తి పట్టుకుని ధీరజ్ని చంపేద్దామని చెప్పి ధీరజ్ పల్లకిని తన చేతితో తీసుకుంటుంటాడు. ధీరజ్ అయితే, ఏయ్ ఏంట్రా నువ్వు నా వెనుక, పక్కకి వెళ్ళు, నువ్వేమి నాకు సహాయం చేయక్కర్లేదు అని చెప్పి ధీరజ్ అయితే అతనితో చెబుతుంటాడు. అతను, అదేంటండి, దేవుడి పల్లకి నేను సహాయం చేస్తే ఏమవుతుంది, పట్టుకుంటాను అని చెప్పి ఇంకా ధీరజ్ వెనకమాలే అతను ఆ పల్లకిని పట్టుకుంటాడు. ధీరజ్ కూడా దేవుడి పల్లకిని పట్టుకోవడానికి వచ్చాడని ఆ ఆలోచనతో ఇక తను కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంకా ఇంతలో అతను తన పాకెట్లో నుంచి ఒక పెద్ద కత్తిని బయటకు తీసి ధీరజ్ని పొడవబోతాడు. అనుకోకుండా అతను కింద ఉన్న ఒక పెద్ద బండరాయికి తగిలి ముందుకి పడిపోతాడు. అలా పడిపోవడంతో ఒక్కసారిగా ఆ కత్తిపోటు ఎదురుగా ఉన్న రామరాజు వెనక నుంచి గుచ్చుకుంటుంది. అలా రామరాజుకి పొడుచుకోవడంతోనే ఒక్కసారిగా ధీరజ్ అలాగే సాగర్, చందు ముగ్గురు కూడా నాన్న అని గట్టిగా అరుస్తారు. అలా అరవడంతో అందరూ కూడా ఇక రామరాజు దగ్గరికి వస్తారు. రామరాజు అయితే వాళ్ళకి చేతిని అడ్డం పెట్టి, చూడండి, ఈ పల్లకిని గుడి వరకు కిందకి దించకూడదని ఇంతకు ముందే చెప్పాను. ఈ కలశాన్ని కింద పెడితే మన కుటుంబానికి అరిష్టం జరుగుతుంది, ఎవరు నా దగ్గరికి రావద్దు అని చెప్పి తన మెడలో ఉన్న టవల్ని ఆ నడుంకి కట్టు బిగించుకొని ఇక పల్లకిని తీసుకొని అందరికంటే ముందుగా వెళ్తారు. అలా వెళ్తూ వాళ్ళే ఆ పోటీలో మొదటి స్థానాన్ని గెలుచుకుంటారు. తరువాత రామరాజు అయితే పల్లకిని కింద పెట్టి అక్కడికక్కడే సృహ కోల్పోతాడు. ఇక వెంటనే ముగ్గురు కొడుకులు కూడా నాన్నా నాన్న అని చెప్పి రామరాజుని లేపడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెలియని సేనాపతి
ఇంకా విశ్వ, భద్రావతి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. విశ్వ అయితే రౌడీల వైపు కోపంగా చూస్తూ, రేయ్ మీకు అప్పగిచ్చిన పనేంటి, మీరు చేసిన పనేంటి అని చెప్పి వాళ్ళ వైపు చాలా చిరాగ్గా మొహం పెడతాడు. ఇంతలో భద్రావతి తల్లి, భద్రావతి అక్కడ అక్కడ నీ చెల్లెలు వేదవతి భర్తని ఎవరో కత్తితో పొడిచేశారే, రామరాజు స్పృహ కోల్పోయాడే అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి, సేనాపతి షాక్ అయిపోతారు. రేవతి అయితే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, రామరాజుని కత్తితో పొడిచేశారా అని అంటుంటే, అవును అవునే, రామరాజుని కత్తితో పొడిచేశారు, నా కూతురు వేదవతి గుండె పగిలేలా ఏడుస్తుంది అని చెప్పడంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతారు. ఇంకా రామరాజుని తీసుకుని వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్లు రామరాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా తిరుపతి అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి, రే ధీరజ్, బావని కత్తితో పొడిచినవాడు ఎవడ్రా, అసలు బావని పొడిచేంత ధైర్యం వాడికి ఎలా వచ్చిందిరా, వాణ్ణి ఎందుకు వదిలేశారు అని అంటుంటే, మావయ్య ఏం మాట్లాడుతున్నావు, నాన్నని వదిలేసి వాడిని ఎలా పట్టుకుంటా అనుకుంటున్నావు, కానీ వాడు కనుక నాకు దొరికితే వాడిని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ధీరజ్ అయితే తనలో తను కుమిలిపోతుంటాడు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి, చూడండి ఇక్కడ ఇంతమంది ఉండద్దు, పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు, ఎవరో ఇద్దరు మాత్రమే ఉండాలి అని చెప్పడంతో దానికి ధీరజ్, డాక్టర్ నాన్న దగ్గర నేనుంటాను అని చెప్పి ఇంకా వీరజ్ ముందుకి వస్తుంటే వీరజ్తో పాటు నర్మద కూడా, అవును నేను ధీరజ్ ఇక్కడే ఉంటాం, మీరందరూ ఇంటికి వెళ్ళండి, సాగర్ వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పడంతో వేదవతి, లేదు నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంకా వేదవతి అయితే బోరున ఏడుస్తుంటే ధీరజ్ వేదవతి దగ్గరకు వచ్చి, అమ్మా నాన్నని నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, నువ్వింటికెళ్ళు అని చెప్పి ఇంకా వేదవతినైతే ఇంటికి పంపిస్తారు. ఇంటికి వచ్చిన వేదవతిని చూసి తన తల్లి పెద్దావిడ, వేదవతి ఏమైందే, అల్లుడికి ఎలా ఉందే అని అడుగుతుంటే ఇక వేదవతి అయితే బోరున వాళ్ళమ్మ భానుమతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన భద్రావతి ఏమై ఉంటుంది, వాడు ఎలా ఉండుంటాడు, వేదవతి ఎందుకు అలా ఏడుస్తుంది, ఇంకా ఏం జరిగిందో తెలియక భద్రావతి వచ్చి వాళ్ళని అడగలేక అక్కడి నుంచే అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా పెద్దావిడైతే వేదవతికి నచ్చ చెప్పి తను ఏడుస్తూ లోపలికైతే వస్తుంది. ఇంకా ఇంతలో రేవతి అయితే, అత్తయ్య గారు వేదవతి ఏమన్నా చెప్పిందా అని అంటుంటే ఏమీ చెప్పలేదన్నట్టుగా తల అటు ఇటు ఊపుతూ ఉంటుంది. ఇంతలో విశ్వ లోపలికి వచ్చి, ఆ రామరాజుగాడు కళ్ళు నెత్తికెక్కి చాలా పొగరుగా విర్రవీగేవాడు, ఈరోజు వాడి పొగరు దిగేలా జరిగింది, వాడు సస్తే దరిద్రం వదిలిపోతుంది, తర్వాత ధీరజ్ గాడి అడ్డం కూడా తొలగించుకొని నా చెల్లెలు ప్రేమని తిరిగి నా ఇంటికి తెచ్చుకుంటాను అని చెప్పి విశ్వ మాట్లాడుతూ ఉంటే సేనాపతి విశ్వ చెంప పగల కొడతాడు. విశ్వ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏంటి నాన్న, ఉన్నట్టుండి ఒక్కసారిగా నీ చెల్లెలి మీద, నీ చెల్లెలు భర్త మీద ఇంత ప్రేమ పొడుచుకొచ్చింది, వాడు చస్తాడని అనగానే ఒక్కసారిగా నీకు ఇంత ఉక్రోషం వచ్చింది, నన్ను కొట్టేంత కోపం వచ్చింది అని అంటుంటే, రేయ్ ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను అని చెప్పి సేనాపతి అయితే విశ్వ చొక్కా పట్టుకుంటుంటే ఇంతలో భద్రావతి, ఆగండి సేన, ఆగు సేన, రే విశ్వ నువ్వు చిన్నవాడివి, ఆవేశంలో ఉన్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు, చూడు వేదవతి నా తోడ పుట్టిన చెల్లెలు, ఇంట్లో మన మాట కాదని ఆ పనివాడితో వెళ్ళిపోయిందన్న కోపం తప్పించి తన మీద నాకు ఎట్లాంటి ద్వేషం లేదు, నువ్వు నా చెల్లెల గురించి, తన భర్త గురించి ఇలా మాట్లాడితే ఊరుకునేదే లేదు అని అంటుంటే, ఓ అయితే ఎన్ని రోజులు పగోడు అని చెప్పి ఆ రామరాజు మీద చూపించిన కోపం మొత్తం కేవలం అబద్ధం అన్నమాట
పైకి కోపం చూపించినా లోపల ఇంత ప్రేమ దాచిపెట్టుకున్నప్పుడు ఇంకెందుకత్తా ఇంట్లో కూర్చుని మాటలు చెప్పడం? వెళ్ళి ఆ రామరాజు గాడి కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మీతో కలుపుకోండి అని చెప్పి వాడి కాళ్ళ ఎలా పడి నువ్వు నాన్న కలిసి బ్రతిమలాడండి అని అంటుంటే, విశ్వ ఏం మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది అని చెప్పి ఇక సేన అయితే విశ్వ మీద అరుస్తుంటే, మరి మరి ఇంకెలా మాట్లాడాలి నాన్న? చిన్నప్పటి నుంచి ఆ కుటుంబం అంటే ద్వేషంగా ఉండాలని, ఆ కుటుంబంతో ఎవ్వరూ మాట్లాడకూడదని, కనీసం ఆ కుటుంబంలో కన్నెత్తి కూడా చూడకూడదని మీరే చెప్పారు. ఈరోజు ఆ కుటుంబం బాధలో ఉందని తెలవడంతో ఒక్కసారిగా సంబరపడతారేమో అనుకుంటే మీరందరూ కలిసి ఇంతలాగా బాధపడతారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే, ఇంకా పెద్దావిడైతే ముందుకి వచ్చి, రే ఏంట్రా అక్కడ మీ మేనత్త భర్త చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఇదంతా నువ్వే చేశావా? ఆ రామరాజు కుటుంబం కోలుకోలేని దెబ్బ కొడతాను అని ఇందాక గుడిలో ఏదో మాట్లాడుతుంటే కుర్రతనం ఆవేశంలో ఏదో మాట్లాడావని అనుకున్నాను, కానీ ఇదంతా నువ్వే చేసావని మాత్రం చెప్పమాకు అని అంటూ ఉంటే, ఇంకా విశ్వ అయితే ముసల్దానా, నువ్వు ఈ విశ్వాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. అసలు ఆ రామరాజు కాదు, ఆ ధీరజ్ గారిని చంపమన్నాను, కానీ దొంగ వెధవలు డబ్బు తీసుకుని ఫుల్గా బిర్యానీ తిని తప్ప తాగినట్టున్నారు. తాగిన మైకంలో ఎవరనుకుని ఎవరిని పొడిచారో ఏంటో. అందుకే ఆ రామరాజు గారు పాడెక్కే స్టేజ్కి వచ్చాడు. వాడి స్థానంలో వాడి కొడుకు ఉండాల్సింది, కానీ వాడున్నాడు. అయినా వాడు కూడా మన కుటుంబానికేమీ తక్కువ చేయలేదు కదా. వాడి వల్లే కదా తాతయ్య మన నుంచి దూరం అయ్యాడు. ఇప్పుడు నా చెల్లెలు కూడా వాళ్ళ కుటుంబంతో చేరి మన కుటుంబ గౌరవాన్ని నాశనం చేసింది. అందుకే ఆ అనాథ కుటుంబాన్ని విడిచిపెట్టేదే లేదు అని చెప్పి ఇక విశ్వ మాట్లాడుతూ ఉంటే, పెద్దవిడ విశ్వ 2 చెంపలు పగలకొట్టి, రేయ్ చూసావుగా నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో. వీడు నా చిన్న కూతురు కాపురాన్ని, నా చిన్న కూతురు కుటుంబాన్ని నాశనం చేస్తానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. చూడండి, నా చిన్న కూతురికి అలాగే నా అల్లుడికి ఏదైనా జరగరాంది జరిగితే మిమ్మల్ని ఊరికనే వదిలిపెట్టను అని చెప్పి పెద్దవిడైతే వాళ్ళందరినీ తిట్టుకుంటూ అక్కడి నుంచి ఇక వేదవతి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ చూస్తే డాక్టర్లైతే బయటికి వచ్చి, చూడండి ఆయనకి కత్తిపోటు చాలా బలంగా గుచ్చుకుంది, పైగా ఆ కత్తికి విషం కూడా పూశారు. దానివల్ల బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది. మరొక 24 గంటలు గడవందే మేమేం చెప్పలేం. నాకు తెలిసి ఆయన బ్రతకకపోవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇంకా నర్మద అయితే, ధీరజ్ మావయ్య గారికి ఏమీ కాదు ధీరజ్, నువ్వు ధైర్యంగా ఉండు, నా మాట విను అని అంటుంటే, ఇంకెక్కడ ధైర్యం వదిన, నాన్నకి ఎలా ఉంటుందో తెలియక ఇంతవరకు చాలా భయపడ్డాను. ఇప్పుడు నాన్న బ్రతుకుతారో లేదో అని డాక్టర్ చెప్పిన మాటలకి నేను అమ్మ మొహం ఎలా చూస్తాను? నాన్నకేమీ కాదమ్మా, నాన్నని తిరిగి నేను తీసుకొస్తాను అని అమ్మకి మాట ఇచ్చి మరీ పంపించాను. నాన్న మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నా అమ్మకి నేను చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ అయితే తనను తను కుమిలిపోతుంటాడు. ఇంకా నర్మద, చూడు ధీరజ్, డాక్టర్లేమీ పూర్తిగా మావయ్య గారు మనకి దక్కరని చెప్పలేదు.
24 గంటలు గడవందే ఏ విషయం చెప్పలేను అన్నారు. మావయ్య గారికి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా అని చెప్పి నర్మద అయితే ఇంకా ధీరజ్కి ధైర్యం చెప్తుందే కానీ తన మనసులో డాక్టర్లు రామరాజు గురించి ఎట్లాంటి మాటలు చెప్తారా అని భయపడుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే రామరాజు చూడటానికి డాక్టర్లని పర్మిషన్ అడుగుతుంటాడు. ధీరజ్ అయితే ఇంతలో ఒక డాక్టర్ బయటికి వచ్చి, చూడండి, మీరు భయపడుతున్నట్టుగా ఆయనకి ఎట్లాంటి ప్రమాదం లేదు, కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు, దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఇక ధీరజ్ అలాగే నర్మద ఇద్దరు కూడా రామరాజుని చూడటానికి లోపలికైతే వెళ్తారు. రామరాజుని అట్లాంటి పరిస్థితుల్లో చూసి ధీరజ్ అయితే చాలా బాధపడతాడు. నాన్న, నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఒక్కసారి నన్ను చూడు నాన్న అని చెప్పి ధీరజ్ ఇక రామరాజు చెయ్యి పట్టుకోవడంతో ఒక్కసారిగా రామరాజుకి చిన్నగా స్పృహ వస్తుంది. ఇక అలాగే వేదవతి తన కుటుంబం కూడా రామరాజుని చూడటానికి వస్తారు. వేదవతి కూడా లోపలికి వచ్చి రామరాజుని అట్లాంటి పరిస్థితుల్లో చూసి, అయ్యో శ్రీరామ, నా భర్తని ఇట్లాంటి స్థితిలో ఉండడానిక ఇంకా నన్ను ప్రాణాలతో బ్రతికుంచావు, నన్ను ఆయన్ని ఇట్లాంటి పరిస్థితుల్లో చూసి ఏడవటానిక ఇంకా నన్ను ఉంచావు అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా బాధపడుతుంది. ఇంకా రామరాజు తన మొహానికి ఉన్న మాస్క్ని పక్కకి లాగి వేదవతిని దగ్గరికి పిలుస్తాడు. వేదవతి అయితే ఏవండి అని చెప్పి చాలా బాధగా రామరాజు దగ్గరికి వెళ్తుంది. రామరాజు అయితే, బుజ్జమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఏడవద్దని చెప్పాను కదా, ముందు కళ్ళు తుడుచుకో అని చెప్పి ఇంకా రామరాజు అయితే వేదవతి కళ్ళనీళ్ళు తుడుస్తాడు. వేదవతి ఏవండి అని అంటుంటే, అదిగో చెప్పాను కదా నాకేం కాలేదని అని చెప్పి ఇంకా వేదవతికి ధైర్యం చెప్తాడు. ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో అందరూ కూడా రామరాజుని చూస్తారు. ఇక రామరాజుని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే పంపిస్తారు. రామరాజుని తీసుకుని ఇంటికి వచ్చిన కుటుంబాన్ని చూసి విశ్వ అయితే ఆవేశంతో విర్రవీగిపోతాడు. వీడు బ్రతికిపోయాడు, నేను అనుకున్నది ఏది జరగటం లేదు అని చెప్పి ఇక విశ్వ అయితే చాలా కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంటాడు. ఇంతలో సాగర్, రేయ్ ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇక విశ్వ చొక్కా పట్టుకోవడంతో ఒక్కసారిగా విశ్వ, ఏంట్రా, ఏంటి నా జోలికి వస్తున్నావు? నా జోలికి వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని అంటుంటే, నేను కాదురా నీ జోలికి వచ్చింది, నువ్వే నా కుటుంబం జోలికి వచ్చావు. నా తండ్రి ఇట్లాంటి పరిస్థితికి కారణం నువ్వే అని చెప్పి ఇక సాగర్ అయితే విశ్వతో గొడవ పడుతుంటాడు. అలా ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉండగా ఇక రెండు కుటుంబాలు బయటికి వస్తాయి. రేయ్ ఏంట్రా ఇదంతా, ఆగండి అని చెప్పి ఇక సేనాపతి అయితే విశ్వాని అలాగే సాగర్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆపుతారు. ఇక విశ్వ అయితే, నేనేం చేయలేదు నాన్న, వాడే ముందు నా చొక్కా పట్టుకున్నాడు అని అంటుంటే ఇక సేనాపతి అయితే, రేయ్ ఎందుకురా కావాలని గొడవకి కాలు దువ్వుతున్నావు అని చెప్పి సాగర్ని అడగడంతో ఇక సాగర్, అసలు మా నాన్న ఇట్లాంటి పరిస్థితికి కారణమే నీ కొడుకు వల్లే మా నాన్న ఈరోజు చావంచుల దాకా వెళ్ళొచ్చారు. మా నాన్నని చంపాలనుకున్న వీడిని ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి ఇంకా సాగర్ అయితే మళ్ళీ విశ్వ మీదకి వెళ్తుంటే ఇంకా ధీరజ్, చందు కూడా విశ్వని కొట్టబోతూ ఉంటారు. ఇంతలో విశ్వ, అవునరా, నేనే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను, మిమ్మల్ని ఒక్కొక్కరిగా చంపేయాలి అనుకున్నాను. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చెల్లెల్ని పీటల మీద నుంచి తీసుకెళ్ళి నీ తమ్ముడు నా కుటుంబ పరువుని తీశాడు. అలాగే మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోయాడు. ఒకప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు. మరి ఇంత చేస్తున్న నిన్ను
ఎలా వదిలేస్తాననుకుంటున్నావురా అని చెప్పి ఇక విశ్వ అయితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. గొడవ మొత్తం చూసిన తర్వాత ప్రేమకి చాలా కోపం వస్తుంది. ధీరజ్ చొక్కా పట్టుకుని ధీరజ్ని కొట్టబోతున్న విశ్వ చెయ్యి పట్టుకుని విశ్వ చెంప పగల కొడుతుంది. అన్నయ్య, నీకు బుద్ధుందా? నా కళ్ళ ముందే నా భర్తని చంపాలి అంటున్నావు, నా కుటుంబాన్ని నాశనం చేస్తాను అంటున్నావు. అసలు నా భర్తని చంపడానికి, నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎవరు నువ్వు? అసలు నా కుటుంబం మీద నీకెందుకంత పగ అని చెప్పి ఇక ప్రేమ విశ్వని నిలదీస్తుంటే, విశ్వ, ఏం మాట్లాడుతున్నావే? నువ్వు నా తోడ పుట్టిన చెల్లెలివి. నిన్ను నా కుటుంబం నుంచి వీడు దూరం చేశాడు అని అంటుంటే, చూడు, నన్ను మన కుటుంబం నుంచి ఎవరు దూరం చేయలేదు. నేను చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి, మన కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి ధీరజ్ నా మెడలో ఈ తాళిని కట్టాడని చెప్పి ఇంకా ప్రేమ అయితే అందరి ముందు నిజం చెప్పబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, వెల్కమ్.